दिल परदेसी नूं तैनूं नित दा रोना पै जाऊगा My history, know what I did then and what I do now. Oh. విజయ్ దేవరకొండ ఎక్కడున్నాడయ్యా? మన నాగవంశని కూడా పట్టుకురండి. అందరికంటే మోస్ట్ ఇంపార్టెంట్ ది గ్రేట్ డైరెక్టర్ గౌతమ్ తెన్నసూరిని మాత్రం కట్టేసి తీసుకురండి. ఎందుకంటే వీళ్ళందరినీ కూర్చోబెట్టి ధురంధర్ మూవీ చూపించాలి. ఇది ఇలా ఉండాలి స్పై మూవీ అంటే. స్పై మూవీలో హీరో క్యారెక్టర్ అంటే ఈ రేంజ్లో డిజైన్ చేయాలి. స్టోరీ ఇంత బలంగా ఉండాలి. టాలీవుడ్ ఆడియన్స్ అంతా మీరు ముగ్గురు కలిసి తీసిన దరిద్రం ఉందే, ఆ కింగ్డమ్ మూవీని ఎలా చూడాలనుకున్నారో, ఆ మూవీలో విజయ్ క్యారెక్టర్ ఎలా ఉండాలనుకున్నారో ఎగ్జాక్ట్గా బాలీవుడ్ ధురంధర్ మూవీ అలాగే ఉంది. అండ్ అందులో రణ్వీర్ సింగ్ ఇరగదీసేశాడు. నిన్నే ధురంధర్ మూవీ చూసా, చాలా మంచి స్పై థ్రిల్లింగ్ మూవీ. అసలు బాలీవుడ్ నుంచి ఇలాంటి మూవీ ఎక్స్పెక్ట్ చేయనే లేదు నేను. బట్ కింగ్డమ్, వార్ 2 లాంటి రోత అట్టర్ ఫ్లాప్ స్పై థ్రిల్లర్ మూవీస్ చూసిన తర్వాత నిజంగా మంచి రిఫ్రెషింగ్ ఫీల్ వచ్చింది ధురంధర్ చూసిన తర్వాత. అందుకే చాలా రోజుల తర్వాత ఓ మూవీ రివ్యూ చేస్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ సారీ, అన్ని మూవీస్ రివ్యూస్ చేయలేకపోతున్నాను. లోన్ వుల్ఫ్ను కదా, అందుకే కుదరడం లేదు. అతి త్వరలో ప్రతి మూవీ రివ్యూ వచ్చేలా ఆఫీస్ బిల్డ్ చేస్తా. ఇక రివ్యూలోకి వెళ్తే, ఇండియాపై టెర్రరిస్టులు ఇష్టం వచ్చినట్లు చేస్తున్న అటాక్స్ని కౌంటర్ చేసి పాకిస్తాన్ని లోపల నుంచి ముక్కలు చేయడానికి మన రా ఏజెన్సీ ఓ స్పైని పాకిస్తాన్కి పంపిస్తుంది. అతడే జస్కీర్ సింగ్ అలియాస్ హంజా అలీ మజారి. బలోచిస్తాన్లో అడుగుపెట్టిన హంజా అక్కడ పెద్ద లీడర్ అయిన రెహమాన్ డకైత్ అక్షయ్ ఖన్నా గ్యాంగ్లో చేరి చాలా నమ్మకంగా ఉంటూ ఉంటాడు. కానీ ఆ తర్వాత భారత్ని నాశనం చేయడానికి రెహమాన్ కూడా ఐఎస్ఐతో చేతులు కలిపాడని తెలియగానే రణ్వీర్ ఓ భయంకరమైన ప్లాన్ వేస్తాడు. ఆ ప్లాన్ ప్రకారం రెహమాన్ని ఎస్పీ చౌదరి అస్లాం సంజయ్ దత్ హెల్ప్తో చంపేస్తాడు. అయితే ఈ మధ్యలో మూవీలో యాక్షన్ సీన్స్, గన్ ఫైట్స్, ఎత్తుకు పై ఎత్తు వేస్తూ మైండ్ గేమ్ ఆడడం అసలు చాలా చాలా అద్భుతంగా ఉంటాయి. ఏ సీన్ కూడా ఆడియన్స్ని బోర్ కొట్టించవు. ముఖ్యంగా 3 గంటల 40 నిమిషాల మూవీ అని మీకు ఏ క్షణంలో కూడా అనిపించదు. అందులోనూ స్పెషల్గా రణ్వీర్ సింగ్ గురించి చెప్పుకోవాలి. ఏదో సంజయ్ లీలా బన్సాలీ డైరెక్టర్ కాబట్టి పద్మావత్ మూవీలో అద్భుతంగా చేశాడు, కానీ నిజానికి మనోడు వేస్ట్ అనుకున్నా. రీసెంట్గా కాంతారా కాంట్రవర్సీ తర్వాత రణ్వీర్ పేరు చెప్తేనే కోపం రావడం మొదలైంది. బట్ స్టిల్ ఈ మూవీలో మళ్ళీ పాత రణ్వీర్ సింగ్ అనిపించాడు. బాడీని ఫుల్గా పంప్ చేసి ఒక బలిసిన దున్నపోతులా ఉన్నాడు మనోడు. అండ్ ఆ బాడీకి తగ్గట్టు మంచి ఫైట్లు కూడా సెట్ చేశాడు డైరెక్టర్. సో ఇప్పుడు డైరెక్షన్ గురించి మాట్లాడుకుంటే, ఉరి, ఆర్టికల్ 370 లాంటి సూపర్ హిట్ మూవీస్ని డైరెక్ట్ చేసిన ఆదిత్య ధర్ ఈ మూవీని కూడా డైరెక్ట్ చేశాడు. అండ్ ఈ మూవీతో మనోడి టాలెంట్ ఏంటో మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. సినిమాని చాలా రియలిస్టిక్గా, ముఖ్యంగా ఫైట్స్ హీరో కండలు పెంచి దున్నపోతులా ఉన్నాడు కదా అని యాక్షన్ కింగ్లా సింగిల్ పంచ్ మ్యాన్లా చూపించలేదు. చాలా న్యాచురల్గా చిన్న గూండాతో ఫైట్ కూడా కింద మీద పడి తన్నులు తిని గెలుస్తాడు హీరో. అలాగే క్యారెక్టర్స్ని అటాచ్ చేయడం ఒకదానితో ఒకటి. స్క్రీన్ ప్లే అవసరం అంతే. ఇక మాధవన్ క్యారెక్టర్ అసలు ఎవరు ఊహించిన లుక్లో మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్లో కనిపిస్తాడు. అసలు ఇది మాధవనేనా కాదా అని తెలుసుకోవడానికి కళ్ళజోడిది అర్థం కావట్లేదు అనాల్సి వస్తుంది అన్నమాట. ఇక అక్షయ్ ఖన్నా చావా తర్వాత మరోసారి పవర్ఫుల్ క్యారెక్టర్లో కనిపించాడు. రెహమాన్ డకైత్ కి दी हुई मौत बड़ी कसाईनुमा होती है. సినిమాలో ఫస్ట్ హాఫ్ వరకు మనకు అసలు హీరో అక్షయ్ ఖన్నానా రణ్వీర్ సింగ్ అర్థం కాదు. అంత పవర్ఫుల్ క్యారెక్టర్ అక్షయ్ ఖన్నాది మూవీలో. ఇక సంజయ్ దత్ కూడా బ్రూటల్ కాప్గా అదరగొట్టేశాడు. मेरे साथ दगाबाजी की ना तुम मारने से पहले तुझे रणवा बना दूंगा. మూవీలో ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే డైరెక్షన్, స్టోరీ టెల్లింగ్, కెమెరా వర్క్ అన్నీ సూపర్ అంతే. అన్నిటికంటే ముఖ్యంగా రణ్వీర్ ఇరగదీసేశాడు. హీరోయిన్ కూడా మంచి క్యూట్ అండ్ హాట్గా అచ్చం పాకిస్తానీ చాక్లెట్లా కత్తిలా ఉంది. సినిమాలో పాలిటిక్స్, స్పై జోనర్, మైండ్ గేమ్ కలవడంతో కథ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా సాగుతుంది. ఎక్కడా మీకు బోర్ కొట్టే ఛాన్సే ఉండదు. మోర్ ఇంపార్టెంట్, భారత్పై పాక్ టెర్రరిస్టులు చేసిన ఒక్కో అటాక్ని ట్రాక్ చేస్తూ డాట్ టు డాట్ కనెక్ట్ చేస్తూ ఆ టైంలో పాకిస్తాన్లో ఫేక్ కరెన్సీ, ఆర్మ్స్ ఇల్లీగల్ ఎక్స్పోర్ట్స్ ఎలా జరిగాయో అన్నిటికంటే దారుణంగా మన ఏజెంట్లు ఆ ఐఎస్ఐ కుక్కలకి దొరికితే ఎలా టార్చర్ చేస్తారో కళ్ళకి కట్టినట్లు చూపించాడు డైరెక్టర్. అయితే అది హీరో పర్స్పెక్టివ్ నుంచి చూపించడం చాలా కొత్తగా అనిపిస్తుంది. అండ్ స్టోరీకి ప్రతి ఆడియన్స్ కరెక్ట్ కాగలుగుతారు కూడా. మరి అలా అయితే సినిమాలో మైనస్ పాయింట్స్ లేవా అంటే ఉన్నాయి. సినిమా చాలా అబ్రప్ట్గా ఆగిపోయినట్లు అనిపిస్తుంది. అంటే ఏదో మూవీని ఇంటర్వెల్లో ఆపేసి ఇంటికి పోమన్నట్లు అనిపిస్తుంది మనందరికీ.
అలాగే సంజయ్ దత్ క్యారెక్టర్ ఇంకా బలంగా చూపించి ఉంటే బాగుండేది అనిపిస్తుంది. మేబీ సెకండ్ పార్ట్లో సంజయ్ దత్ క్యారెక్టర్ చాలా బలంగా ఉండొచ్చు. అక్షయ్ ఖన్నా కూడా కొంచెం ఓవర్ యాక్షన్ చేసినట్టు అనిపించినా సినిమాకి ఆ యాక్షన్ చాలా అవసరం అనిపిస్తుంది. ఫైనల్గా కింగ్డమ్ని కాపీ కొట్టి ఈ మూవీ తీసారా అంటే మేబీ అయ్యి ఉండొచ్చు. ఇలా ఎందుకంటున్నా అంటే కింగ్డమ్ షూటింగ్ 2023లో అఫీషియల్గా స్టార్ట్ అయింది అండ్ ధురంధర్ మూవీ షూటింగ్ 2025లో స్టార్ట్ అయింది. అంటే ఏదో జరిగి ఉండొచ్చు లేదా కోఇన్సిడెంటల్గా దగ్గర కథలే ఉండొచ్చు, కానీ స్టోరీ లైన్ మాత్రం సేమ్ ఉంటుంది. తేడా ఏంటంటే ధురంధర్ మూవీ రియల్ ఇన్సిడెంట్స్ని లింక్ చేస్తూ పాక్లో జరిగే స్టోరీ, రెండోది మన కింగ్డమ్ కల్పిత ప్రాంతంలో ఓ గ్యాంగ్కి వ్యతిరేకంగా హీరో పోరాడే మూవీ అంతే. అయితే కేజీఎఫ్ మూవీకి మాత్రం ఇది కాపీనే, కంప్లీట్గా కేజీఎఫ్ స్టైల్లో అదే స్టోరీ లైన్తో ఉంటుంది ఈ మూవీ. సెకండ్ పార్ట్ గ్లిమ్స్ చూస్తే ఇది క్లియర్ కట్గా మనకు అర్థమవుతుంది. అలాగే డైరెక్టర్ కాపీ కొట్టాడు అనే కంటే ఈ స్టోరీ లైన్తో ఇన్స్పైర్ అయ్యి ఓ కొత్త రకం దేశభక్తి అండ్ టెర్రరిజం స్టోరీ తీశాడు అనుకోవచ్చు. ఇక దీని నెక్స్ట్ పార్ట్ అంటే సెకండ్ పార్ట్ రేపు వచ్చే ఏడాది మార్చిలో రాబోతుంది. దానికోసం నేనైతే చాలా ఎగ్జైటింగ్గా ఎదురు చూస్తున్నా. మీరు కూడా ఈ ఫస్ట్ పార్ట్ చూసారంటే నాతో పాటు మీరు కూడా క్యూలో నిలబడతారు, అంత ఎగ్జైటింగ్తో చూడడానికి సెకండ్ పార్ట్. ఫైనల్గా నా కంక్లూజన్ ఏంటంటే రణ్వీర్ ఎరగదీసేశాడు ధురంధర్ మూవీలో, చించేశాడు అసలు మూవీ మొత్తం. సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అండ్ ఈ సినిమా చూడని వాళ్ళందరూ వెంటనే థియేటర్లో మూవీ చూడండి. సో ఇది ధురంధర్ రివ్యూ. ఈ రివ్యూ ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పడం మర్చిపోకండి. దట్స్ ఇట్ ఫర్ టుడే అండ్ దిస్ ఇస్ కేబీకే సైనింగ్ ఆఫ్.